హలో గైస్, వెల్కమ్ టు ఎనిమీ రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం జిన్వు ఇంకా యో కలిసి ఒక గ్రూప్ తో డంజన్ లోకి వెళ్తారు. కానీ ఆ గ్రూప్ వాళ్ళిద్దరిని అక్కడ చావడానికి వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తాం, ఇంకా ఆ గ్రూప్ డంజన్ నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, డాన్సుక్, మనం అసలు బయటకు ఎందుకు వచ్చాం, మనం వాళ్ళని అక్కడే చంపేయచ్చు కదా. అప్పుడు డాన్సుక్ అంటాడు, రే పిచ్చోడా, ఒకవేళ అలా మనం చేస్తే ఆ మాన్స్టర్ నిద్ర లేసి మమ్మల్ని కూడా అటాక్ చేసేది కదా. ఇంకా మనం అక్కడ నుంచి ఆ మానా క్రిస్టల్స్ ని దొంగలించలేము. నాకు తెలిసి సరైన కాంబాట్ ట్రైనింగ్ లేని వాళ్ళిద్దరూ అక్కడ ఖచ్చితంగా చచ్చిపోతారు. ఇంకా అప్పటి వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ స్పైడర్ ఎలాగైతే నిద్రపోతుందో మనం అక్కడికి వెళ్లి మానా క్రిస్టల్స్ ని దొంగలించేద్దాం. అప్పుడు క్యూయాంగ్ అంటాడు, నేను మళ్ళీ అక్కడ అటాక్ చేయాలా ఈసారి కూడాను. అప్పుడు డాన్సుక్ అంటాడు, లేదు లేదు, అలా చేస్తే ఆ స్పైడర్ మాన్స్టర్ మళ్ళీ నిద్ర లేగుస్తుంది. నేను అందుకే అక్కడికి వెళ్లే రెండో దారిని ముందే చూసేసా. అయినా సరే ఆ మాన్స్టర్ నిద్ర లేగిచేస్తే మనం దాన్ని అంతం చేసేద్దాం. ఇదంతా పక్కన పెట్టేస్తే, నువ్వు ఆ యో అనే కుర్రాడి ఆర్మర్ ఇంకా షీల్డ్ చూసావా? అది చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. ఒకవేళ మనం మానా క్రిస్టల్స్ దొంగలించలేకపోతే మనం వాడి ఆర్మర్ అయినా అమ్మేద్దాం. ఇంకా ఇప్పుడు నన్ను చూడండి, అసలు వాడి ఫాదర్ ఎవరు అని మనం వాడి అంత్యక్రియలు కూడా వెళ్లాల్సిందే కదా. అప్పుడు క్యూయాన్ అంటాడు, నేను చేసిన ఆ అటాక్ వల్ల ఆ మాన్స్టర్ పక్కాగా చాలా కోపంగా ఉండి ఉంటాడు. అప్పుడు డాన్సుక్ అంటాడు, అవును, ఆ మాన్స్టర్ నిజంగానే చాలా డేంజరస్. వాళ్ళు ఆ మాన్స్టర్ తో బ్రతికి బయట పడలేరు. ఇంకా ఇటువైపు యో జిన్వుని ముందుకు వెళ్తా చూసి అంటాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఒక ఈ ర్యాంక్ హంటర్ అంత పెద్ద మాన్స్టర్ ని అసలు చంపడం అసాధ్యం, పద ఇక్కడి నుంచి పారిపోదాం మనం. అప్పుడు జిన్వు అనుకుంటాడు, తను చెప్తుంది నిజమే, నేను రివోక్ అయి లెవెలప్ చేస్తున్నా కానీ నేను ఇంకా చాలా వీకే. నేను ఈ మాన్స్టర్ ని చంపడం కాస్త కష్టమే. ఆ జైంట్ వైపర్ పక్కా డి ర్యాంక్ ఉంటాడు. ఇంకా ఆ గోలెం అయితే డి ర్యాంక్ కన్నా తక్కువ అయి ఉంటాడు. ఈ స్పైడర్ మాన్స్టర్ డి కాదు, సి ర్యాంక్ అయి ఉంటుంది. అయినా సరే నాకు ఎందుకు ఈ బాస్ మాన్స్టర్ ని చూసి భయం కలగటం లేదు. నేను నిజంగానే స్ట్రాంగ్ అయ్యానా? నేను ఒక సి ర్యాంక్ మాన్స్టర్ ని చంపగలుగుతానా? నా లెవెల్ ఇప్పుడు 18 అయిపోయింది. నేను ఒకసారి ఇది ట్రై చేయాల్సిందే. ఇంకా తను ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు, మమ్మల్ని హంటర్స్ అనేది ఊరికే కాదు, ఇంకా అసలైన వేట మొదలైపోయింది ఇప్పుడు. ఇంకా ఇటువైపు ప్రెసిడెంట్ గో తన మీటింగ్ ని పూర్తి చేసి వచ్చేస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, ఈ మీటింగ్స్ వల్ల నేను చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయాను ఈ రోజు. అప్పుడు వు అంటాడు, అయితే మనం ఇద్దరం 1v1 ఫైట్ చేద్దామా? అప్పుడు మీకు కాస్త రిలాక్సింగ్ గా ఉంటది అనుకుంటా. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, నేను ముస్లోడ్ అయిపోయినా కానీ ఒక యంగ్స్టర్ చెప్పిన మాట నేను కాదనలేను. ఇంకా ఇటువైపు జిన్వు ఆ మాన్స్టర్ స్పైడర్ తో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా ఆలోచిస్తాడు, ఈ మాన్స్టర్ స్కిన్ చాలా గట్టిగానే ఉంది, ఇంకా ఈ మాన్స్టర్ చాలా స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తుంది. ఇంకా తను మళ్ళీ దాంతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అది చూసిన యో అంటాడు, ఓరే బాబు, ఈ ఫైటింగ్ స్కిల్ చూస్తుంటే ఇది ఒక ఈ ర్యాంక్ కంట్రీ ఇలా ఫైట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఈ వ్యక్తి ఎవరు? అసలు ఆగు, తను ఒక ఫాల్స్ ర్యాంక్ హంటరా ఏంటి? నేను వాళ్ళ గురించి ఆల్రెడీ విన్నాను. తను చాలా చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు తన మ్యాజికల్ పవర్ తో తన లెవెల్ ని తక్కువగా రిజిస్టర్ చేస్తారు. ఇంకా వాళ్ళు తన ఎంటర్టైన్మెంట్ కోసం మనుషుల్ని కూడా చంపేస్తారు. వాళ్ళు నిజంగానే చాలా బలవంతులుగా ఉంటారు. ఇంకా తను జిన్వును చూసి చాలా భయపడిపోతాడు. ఇంకా ఆలోచిస్తాడు, నేను అసలు ఇక్కడ ఎందుకు వచ్చాను రా, అసలు డాడీ నన్ను కాపాడండి ఇక్కడ నుంచి. ఇంకా ఇటువైపు జిన్వు ఆలోచిస్తాడు, ఈ మాన్స్టర్స్ కి నిజంగానే చాలా గట్టిగానే ఉంది. నేను చాలా అటాక్ చేసిన తనకి ఒక్క గీత కూడా పడలేదు. ఇలాగే నడుస్తా ఉంటే నేను తొందరగా అలిసిపోతాను. అందుకే నేను ఈ కొత్త డాగర్ ని వాడే సమయం వచ్చింది. అప్పుడు జిన్వు ఆ మాన్స్టర్ వీక్ స్పాట్ ని తొందరగా అనలైజ్ చేస్తాడు. ఇంకా అటాక్ చేయడానికి ముందుకు వెళ్తాడు. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ జిన్వు పైన యాసిడ్ అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు దాన్ని చాలా జాగ్రత్తగా డాచ్ చేసేస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు, ఏంటి ఈ మాన్స్టర్ దగ్గర ఈ స్కిల్ కూడా ఒకటి ఉందా? ఇప్పుడు ఇలాగే నడుస్తా ఉంటే నా స్పీడ్ తగ్గిపోతుంది, ఇంకా నేను ఓడిపోవచ్చు కూడా. కానీ అప్పుడే మనం చూస్తాం, జిన్వు తన కొత్త స్కిల్ డాష్ ని యూస్ చేస్తాడు. దాంతో జిన్వు స్పీడ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా తను తన డాగర్ తో ఆ స్పైడర్ తలపైన అటాక్ చేస్తాడు. కానీ దాంతో కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఒక్క అటాక్ వల్ల ఈ మాన్స్టర్ కి ఏమీ కాకపోతే నేను మళ్ళీ అటాక్ చేస్తానే ఉంటాను. ఇంకా అలాగే జిన్వు ఆ మాన్స్టర్ పైన చాలా వేగంగా చాలా సార్లు అటాక్ చేసేస్తా ఉంటాడు. ఇంకా యో ఆలోచిస్తాడు, తను నిజంగానే చాలా ఫాస్ట్ గా అటాక్ చేస్తున్నాడు, కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదే. తను
అసలు ఈ ఫైట్ ని గెలవగలడా? అప్పుడు జిన్వు పూర్తి శక్తితో ఆ స్పైడర్ ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు, కానీ తన స్పీడ్ పూర్తిగా అయిపోతుంది. జిన్వు అప్పుడు ఒక క్షణం ఆగుతాడు. అప్పుడు ఆ స్పైడర్ జిన్వు పైన అటాక్ చేసి దూరంగా పడేస్తాడు, కానీ కాసేపట్లోనే జిన్వు బాడీ ఫుల్ రికవర్ అయిపోతుంది. ఇంకా అలాగే జిన్వు ఆ మాన్స్టర్ అటాక్ ని కూడా డాచ్ చేసేస్తాడు. ఇంకా నేరుగా తన డాగర్ ని ఆ స్పైడర్ కళ్ళలో గుచ్చేస్తాడు. ఇంకా మల్టిపుల్ టైమ్స్ తన కళ్ళలో అటాక్ చేసేస్తాడు. ఇంకా తన డాగర్ పారలైజింగ్ స్పెషల్ పవర్ ని వాడేస్తాడు. దాంతోనే ఆ మాన్స్టర్ చనిపోతుంది. ఇంకా జిన్వు లెవెల్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, థ్యాంక్ గాడ్ నేను మార్నింగ్ చేసిన డైలీ క్వెస్ట్ రివార్డ్ ని క్లెయిమ్ చేసుకోలేదు, అందుకే ఇప్పుడు నేను వాడుకున్నాను. అప్పుడు అదంతా చూసిన యో అనుకుంటాడు, తను నిజంగానే ఒక ఫాల్స్ ర్యాంక్ హంటర్ రా బాబు. అప్పుడు జిన్వు ఆ మాన్స్టర్ లోపల నుంచి ఒక మ్యాజికల్ స్టోన్ ని బయటకు తీస్తాడు. అప్పుడు యో చాలా కంగారుతో జిన్వుతో అంటాడు, బాస్ నేను మీకోసం ఈ వస్తువులని నేను మోస్తాను, మీరు కోప్పడకండి నా మీద, ఇదిగోండి మీరు వాటర్ తాగండి ఫస్ట్ కాస్త. ఇంకా దాంతోనే యో ఆ మానా క్రిస్టల్స్ ని కలెక్ట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, అసలు ఈడేంటి కాస్త ఎక్స్ట్రా చేస్తున్నాడు మనోడు. ఇంకా జిన్వు చూస్తాడు, డాన్ సుక్ టీం మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా ఇటువైపు ప్రెసిడెంట్ గో ఇంకా వు 1v1 ఫైటింగ్ చేస్తా ఉంటారు. అక్కడ ప్రెసిడెంట్ గో వు ని ఉతికేస్తా ఉంటారు. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, నీ వల్ల నాకు ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉంది. అప్పుడు వు అంటాడు, సార్ మీరు నిజంగా చాలా పవర్ఫుల్ ఫైటర్ అండి, నా మాట నమ్మండి. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, నేను ఇప్పుడు ముసలోడైపోయా కదా, అందుకే నాలో పవర్ తగ్గింది. ఇంకా నీ ప్రాక్టీస్ అయితే చాలా బాగుంది, నువ్వు చాలా కొత్త స్కిల్స్ నేర్చుకున్నావు. అప్పుడు వు అంటాడు, ట్రైనింగ్ వల్ల మనం లెవెల్ అప్ అవ్వకపోయినా కానీ మన ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, అవును మనం కేవలం మన హంటర్ స్కిల్స్ ని బేస్ చేసుకునే ఉండకూడదు, మనం ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఇంకా కొత్త స్కిల్స్ ని నేర్చుకుంటా ఉండాలి. అప్పుడు ఇటువైపు మనం చూస్తాం, డాన్ సుక్ టీం మెంబర్ అంటాడు, అసలు ఈ మాన్స్టర్ చాలా వీక్ అనుకుంటా, ఆ గోల్డెన్ ఆర్మర్ వల్ల వాడు దాన్ని చంపేసి ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు డాన్ సుక్ అంటాడు, నీ ఆర్మర్ నిజంగా చాలా బాగుంది, ఇంకా మీ ఫాదర్ గోల్డెన్ కన్స్ట్రక్షన్ ఓనరేగా, అయితే నువ్వు ఒక మంచి జిన్వుని చంపి, నీకు ఇప్పుడు అర్థమై ఉంటది కదా మేము నెంబర్స్ ని పూర్తి చేయడం కోసం మేము ఇద్దరిని తీసుకుంటాం, ఇంకా సరైన టైం వచ్చినప్పుడు మేము వాళ్ళని చంపడానికి వదిలేస్తాం, నీకు తెలిసే ఉంటది ఇప్పుడు వరకు, అందుకే నేను చెప్పినట్టు నువ్వు వాడిని చంపి. అప్పుడు తను ఆలోచిస్తాడు, గోల్డెన్ ఆర్మర్ వల్లే వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడ ప్రాణాలతో బ్రతుకున్నారు అంటే దాని అర్థం ఆ గోల్డెన్ ఆర్మర్ చాలా డేంజరస్ అన్నమాట. ఇంకా తను అంటాడు, ఒకవేళ నువ్వు మా మాట వినకపోతే మీ ఇద్దరిని చంపి పడేస్తావు ఇక్కడే, అయినా ఇక్కడ జరిగింది ఏమి బయటకి తెలియదులే గాని నువ్వు ముందు పని పూర్తి చేసి అని చంపి, నువ్వు డి ర్యాంకర్ అయ్యి కూడా ఒక ఈ ర్యాంకర్ తో భయపడుతున్నావు ఏంటి. అప్పుడు మనం చూస్తాం, యో జిన్వు ముందు షీల్డ్ లాగా ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు డాన్ సుక్ అంటాడు, అయితే నువ్వు వాడి సైడా, అయితే మనం వీక్ నుంచి మొదలు పెడదాం. అయితే బాయ్స్ మీరు ఎప్పుడైనా ఒక మనిషిని చంపారా? కానీ అప్పుడే మనం చూస్తాం, జిన్వు ముందు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, దానిలో ఆ ఆరుగురిని కూడా చంపేయమని వస్తుంది. అప్పుడు క్యూయాంగ్ వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా జిన్వు అక్కడ దూరం వెళ్లి పడిపోతాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, కొన్ని హంటర్ ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మిస్ షా అంటుంది, నేను విన్నాను మీ ట్రైనింగ్ మిస్ షా తో బాగా జరుగుతుంది అనుకుంటా కదా, ఏ ర్యాంక్ డంజన్ లో మీరు వెళ్ళారంట కదా. అప్పుడు గినియా అంటుంది, ఆ ఎస్ ర్యాంక్ హంటర్ అయితే ఒక సెకండ్ లోనే అక్కడ ఉన్న మాన్స్టర్లందరినీ చంపేసింది, ఇంకా మా అవసరం అక్కడ అసలు రాలేదు, మేము చూస్తా నించున్నాం అక్కడ అంతే. ఇంకా అప్పుడే బాహున్ అంటుంది, నేను ఒక టీం గురించి కూడా విన్నా, వాళ్ళ టీం మెంబర్స్ ఎక్కువగా చనిపోతున్నారని రూమర్స్ వస్తున్నాయి ఎందుకో. ఇంకా ఇటువైపు జిన్హు ఆలోచిస్తా ఉంటాడు, నేను అసలు ఎలా మర్చిపోయా ఈ ప్రపంచంలో తోడేల్లాగున్న మనుషులు ఉంటారని, మన లైఫ్ సిచ్యువేషన్ బట్టి మనం మన బిహేవియర్ ని మారుస్తా ఉండాలని నేను ఎలా మర్చిపోయాను. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈర్ష, కోపం ఇంకా బలం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఈ సిస్టమ్ అయితే నన్ను వాళ్ళందరినీ చంపేయమంటుంది, ఈ సిస్టమ్ నన్ను ప్రాణాలతో ఉంచడానికి ట్రై చేస్తుందా ఏంటి? ఇది ఒక కోఇన్సిడెన్స్ అయితే కాదు, ఇంకా అది నన్ను బలవంతంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా అలాగైతే నేను సిద్ధం. ఈ సిస్టమ్ నన్ను వాడుకుంటుంటే నేను కూడా ఈ సిస్టమ్ ని వాడుకోవడంలో తప్పే లేదు. నేను అసలు మర్చిపోయా, ఈ ప్రపంచంలో బలవంతుడు బలహీనుడి నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవడం అలవాటే కదా. అప్పుడు డాన్ సుక్ మెంబర్ అంటాడు, అయితే మిస్టర్ వీక్ గై కి మొత్తం అర్థమైందా ఇప్పుడు? అప్పుడు జిన్వు అంటాడు, అయితే మీరందరూ డిసైడ్ అయిపోయారనమాట, అయితే కాసుకోండి, ఒక వేటగాడిని వేటాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను చూపిస్తా. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి జిన్వుతో అంటాడు, అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు అసలు ఏమనిపిస్తుంది? నువ్వు ఈ ర్యాంక్ హంటర్ అయ్యి మమ్మల్ని చంపేనంత ధైర్యం నీ దగ్గరికి ఎలా వచ్చింది అబ్బాయి? కానీ అప్పుడే మనం చూస్తాం, జిన్వు ఒక స్ట్రోక్ తోనే వాడి మెడకాయ కోసేస్తాడు. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడు డాన్ సుక్ అనుకుంటాడు, నా టీమ్మేట్ నిజంగానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, కానీ వాడు ఒక డి ర్యాంక్ హంటర్ కదా, ఒక ఈ ర్యాంక్ హంటర్ అయ్యి వాడిని ఎలా చంపేశాడు? అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నేను నా సిస్టమ్ మాట వింటున్నా కానీ
నేను ఇప్పుడు ఒక మర్డర్ చేశా, కానీ నేను అలా చేయకపోతే ఈ సిస్టమ్ నా ప్రాణాలే తీసేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే ఆగలేను. ఇంకా ఒకవేళ బలవంతుడే గెలవడం రాసుంటే నేను ఒక బలవంతుడుగా మారి చూపిస్తా. అప్పుడు ఇద్దరు హంటర్స్ జిన్వు పైన అటాక్ చేసేస్తారు. కానీ జిన్వు తన డాగర్ తో వాళ్ళిద్దరిని పారలైజ్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరిని అంతం చేసేస్తాడు. ఇంకా జిన్వు తన స్పీడ్ ని యూజ్ చేసి ఇంకో హంటర్ వెనకాల వెళ్ళిపోతాడు. ఇంకా వాడిని కూడా చంపేస్తాడు. ఇంకా అప్పుడే కువాన్ జిన్వు పైన అటాక్ చేసేస్తాడు. కానీ జిన్వు దాన్ని కూడా డాచ్ చేసేసి వాడిని కూడా చంపేస్తాడు. ఇంకా జిన్వు అక్కడున్న 5గురిని చంపేస్తాడు. ఇంకా యో అనుకుంటాడు, ఈ జిన్వు నిజంగా ఇందాక అతను మాన్స్టర్ ని చంపినప్పుడు కన్నా ఇప్పుడు చాలా భయంకరంగా ఇంకా బలవంతంగా కనిపిస్తున్నాడు నాకు. అప్పుడు డాన్సుక్ అనుకుంటాడు, వీడు ఒక్కసారిగానే టీం ని మొత్తాన్ని చంపేశాడు. అంటే దీని అర్థం వాడు తన శక్తుల్ని తన పవర్స్ ని దాచుతా ఉన్నాడా ఇంతవరకు. అంటే నువ్వే కదా ఈ మాన్స్టర్ ని చంపేసి ఉంటావు. నేను ఒక సి ర్యాంక్ హంటర్ అయినా కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకన్నా నేను చాలా బలవంతుడిని. ఇంకా తను ఆలోచిస్తాడు, వాడు నిజంగా బలవంతుడైనా కానీ వాడు ఆ మాన్స్టర్ ని చంపి ఇంకా నా టీమ్మేట్స్ ని చంపాడు కాబట్టి తన పవర్ కాస్త తగ్గుంటుంది. వాడి స్పీడ్ ఇంకా డాగర్ ని యూజ్ చేసి నా టీం ని చంపాడు. కానీ నేను నా రీఇన్ఫోర్స్మెంట్ పవర్ ని యూజ్ చేశాను. దానితో నా స్కిన్ స్టీల్ కన్నా బలవంతంగా మారిపోయింది. ఇంకా వాడు నా పైన అటాక్ చేయలేడు. ఇంకా దాంతో తను జిన్వు పైన అటాక్ చేసేస్తాడు. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వు నిజంగానే చాలా పవర్ఫుల్ అయినా సరే నీ కోసం నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉంది బ్రో. నేను ఇప్పటి వరకు నా లెవెల్ ని పెంచుకుంటా ఉన్నా. అప్పుడు డాన్సుక్ అనుకుంటాడు, వాడు ఒక్క చేత్తో నన్ను ఎలా కింద పడేశాడు. వీడు నిజంగానే ఒక ఈ ర్యాంక్ హంటర్ అసలు. ఇంకా తను జిన్వుతో తన ప్రాణాన్ని వదిలేయమని అంటాడు. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వు నన్ను 3 సార్లు చంపడానికి ప్రయత్నించావు. ఏంటి నిన్ను నేను వదిలేస్తాను అనుకున్నావా ఇప్పుడు? అప్పుడు డాన్సుక్ అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి బయటపడలేవు. ఇదంతా అందరికి తెలిసిపోతుంది. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వే కదా చెప్పింది డంజన్ లో జరిగే ఏ విషయం కూడా బయటకి ఎవడికి తెలియదని, మర్చిపోయావా? అప్పుడు డాన్సుక్ అంటాడు, ఒరే పిచ్చోడా, నీకు అసలు నా అన్న ఎవడో తెలుసా? కానీ జిన్వు వాడి మాట వినకుండానే వాడి తలకాయ కోసేస్తాడు. ఇంకా మనం చూస్తాం తన టాస్క్ పూర్తయిపోతుంది. ఇంకా ఆ డంజన్ కూడా బ్రేక్ అయిపోతా ఉంటుంది. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేసినప్పుడు ఒక ఆఫీసర్ వాళ్ళతో అడుగుతుంది, నిజంగానే మీతో వచ్చిన సి ర్యాంకర్స్ అందరు చనిపోయారా? ఇంకా మీరిద్దరు ఈ ర్యాంక్ అయినా బయటకు వచ్చేసారా? నీ ఆర్మర్ నిజంగానే చాలా స్ట్రాంగ్ అనుకుంటా. అయితే నువ్వే ఆ మాన్స్టర్ ని చంపేసి ఈ ర్యాంక్ హంటర్ ని కాపాడుంటావు. అయితే వెరీ గుడ్, ఈ కేసు ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు జిన్వు అనుకుంటాడు, నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు. నేను ఈ టాస్క్ పూర్తి చేశాను కాబట్టి నాకు ఒక కొత్త స్కిల్ వచ్చింది. దాని పేరే మర్డరస్ ఇంటెంట్. ఈ స్కిల్ వల్ల నా ఎనిమీస్ లోపల 1 నిమిషం వరకు నేనంటే భయం వచ్చేస్తుంది. దాంతో వాళ్ళ ఎబిలిటీస్ 50% డౌన్ అయిపోతాయి. అప్పుడు యో జిన్వుతో థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. ఇంకా అక్కడ వర్షం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు యో అడుగుతాడు, జిన్వు ఏం ప్రాబ్లం లేదు కదా? అప్పుడు జిన్వు అంటాడు, లేదు నేను నా సిస్టర్ కి నేను అమ్రిల్లా ఇచ్చానా లేదా అనేది ఆలోచిస్తున్నాను అంతే. అయితే గాయ్స్, జిన్వు ఆ టీం మొత్తాన్ని అంత ఈజీగా చంపేస్తాడని నేను అనుకోలేదు. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇటువైపు ఓకి ఒక మెంబర్ వచ్చి జిన్వు ఇంకా యో గురించి చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు మాత్రమే అక్కడ బాస్ మాన్స్టర్ ని చంపి బయటకు వచ్చారని అంటాడు. అప్పుడు ఓ అంటాడు, నీకు అంతగా డౌట్ ఉంటే నువ్వు ఈ కేస్ ని నువ్వు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. కానీ అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లేదు నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే వాళ్ళిద్దరిలో ఒకడు మాత్రం డబుల్ డంజన్ నుంచి కూడా బయటకు వచ్చిన వాడు. ఇంకా దానికంటే ఇంపార్టెంట్, ఆ డంజన్ లో చనిపోయిన వాడు డాన్సుక్. అప్పుడు ఓ అంటాడు, అతను హుయాంగ్ డాన్సుక్ వాళ్ళ తమ్ముడు కదా. అయితే ఇది నిజంగానే ఒక టెన్షన్ తీసుకునే విషయమే. ఇంకా ఇటువైపు జిన్వు తన ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా తన సిస్టర్ కోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని తీసుకువస్తాడు. దాన్ని చూసిన తన సిస్టర్ కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా తను అంటుంది, అసలు నువ్వు ఒక పిస్తారి కదా, నువ్వు ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు చేసి నా కోసం ఇంత ఫుడ్ తీసుకొచ్చావు? అసలు లాస్ట్ మిషన్ లో ఏమైంది? నువ్వు అసలు ఒక మిషన్ లో నుంచి ఏ డ్యామేజ్ లేకుండా ఇంటికి వచ్చేసావా? నీ టీమ్మేట్స్ అంత బలవంతుల్లా ఏంటి? అప్పుడు జిన్వు అంటాడు, అవును. ఇంకా తను ఆలోచిస్తాడు, నేను చాలా ఈజీగా వాళ్ళని చంపేశా, కానీ వాళ్ళు నాకన్నా చాలా బలవంతులే. ఇంకా వాళ్ళని చంపిన తర్వాత నాకు ఎలాంటి భయం కలగట్లేదు. నేను ముందటి జిన్వు అయి ఉంటే ఇప్పటికి భయంతో పారిపోయేవాడిని. ఇంకా తను అనుకుంటాడు, నేను ఈసారి చంపింది మాన్స్టర్లతో పాటు మనుషుల్ని కూడా చంపా. అప్పుడు జిన్హా తన గురించి అడుగుతుంది. అప్పుడు జిన్వు అంటాడు, నేను బాగానే ఉన్నాలే, నేను ఏదో ఆలోచిస్తున్నానంతే. ఇంకా ఆలోచిస్తాడు, నేను గతంలో జరిగిన విషయాల్ని గుర్తు తెచ్చుకోకూడదు, ఎందుకంటే నేను నా ఫ్యామిలీ కోసం బలవంతంగా మారాల్సింది. ఇంకా నేను గుర్తుంచుకునే ఒక విషయం ఏంటంటే నేను అసలు చావకూడదు. ఇంకా ఎలాగైతే జిన్వు ఒక బీర్ ని తాగుతాడో తనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. తనకి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు తను బీర్ క్యాన్ మొత్తం తీసేసుకుని తన రూమ్ లోకి వెళ్ళి మొత్తం ఫుల్ గా తాగేస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు, నేను ఎంత తాగినా నాకు అసలు కిక్కే ఎక్కట్లేదే, ఇదంతా సిస్టమ్ వల్లేనా ఏంటి? అప్పుడు తను చూస్తాడు, తన పాత క్వెస్ట్ వల్ల తనకి 2 ఎబిలిటీస్
ఎబిలిటీస్ వచ్చుంటాయి. దానిలో మొదటిది తను హెల్త్ ని రికవర్ చేసుకోవచ్చు, ఇంకా రెండోది తన ఇమ్యూనిటీ ఇంకా రీజనరేషన్ పవర్ కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది. ఇంకా దాని వల్ల తను తన లైఫ్ లో హెల్తీగా ఉండొచ్చు. అప్పుడు తను ఆలోచిస్తాడు, అసలు నేను ఈ విషయాన్ని అసలు ఈ నోటిఫికేషన్ నేను చూసుకోలేదు, దీని వల్లే అనుకుంటా నేను ఆ డంజన్ లో నా చెయ్యి ఇంకా కాలు మళ్ళీ రీజనరేట్ అయిపోయినాయి. ఇంకా కాసేపు తర్వాత జిన్హా తనకి చెప్తుంది తనకు ఒక యో నుంచి ఫోన్ వచ్చిందని. అప్పుడు జిన్వు తనని కలవడానికి ఒక క్యాఫేలోకి వెళ్తాడు. అప్పుడు జిన్వు అంటాడు, నేను అనుకోలేదు ఇంత తొందరగా మనం మళ్ళీ కలుస్తామని. అప్పుడు యో అంటాడు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వు ఆల్రెడీ నాకు చాలా హెల్ప్ చేసావు, నువ్వు ఆ జెమ్ ని నాకు తిరిగి ఇచ్చేసావు. ఇంకా అసలు విషయం ఏంటంటే నువ్వు నా గురించి ఎవరికీ చెప్పలేదు. అప్పుడు యో అంటాడు, వాళ్ళు మన పైన అటాక్ చేశారు కదా, నువ్వు కేవలం సెల్ఫ్ డిఫెన్స్ చేసావు అంతే. అప్పుడు జిన్వు అడుగుతాడు, అసలు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? అప్పుడు యో అంటాడు, నేను నా సొంత ఆర్గనైజేషన్ ని తయారు చేయాలనుకుంటున్నా. కానీ జిన్వు అతని విషయం పూర్తిగా వినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా అంటాడు, నేను ఒక రిచ్ ఫాదర్ కొడుకుతో రిలేషన్ పెట్టుకోవాలనుకోవటం లేదు. కానీ యో చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తే జిన్వు తన మాటని వినడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు యో అంటాడు, నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టాలనుకుంటున్నా, దానిలో నేను హెడ్ హంటర్ లాగా అవ్వాలనుకుంటున్నా. అది చెయ్యాలంటే నేను 20 లెవెల్స్ ని పూర్తి చేయాలి, కానీ నేను ఒక్క లెవెలే పూర్తి చేశాను. ఇంకా నేను దానికోసం చాలా చదివి ప్రాక్టీస్ కూడా చేశాను, ఇంకా ఎగ్జామ్ కూడా నేను క్లియర్ చేసుకుంటాను, కానీ నా ఫైటింగ్ స్కిల్స్ అంతా బాగోవు. అప్పుడు జిన్వు అంటాడు, నీ ఫాదర్ యోజిన్ కన్స్ట్రక్షన్స్ హెడ్ కదా, ఇంకా నువ్వు తన రెండో కొడుకువి కదా, నీకు ఇదంతా చేసే అవసరం ఏమొచ్చింది? అప్పుడు యో అంటాడు, నేను ఇదంతా నా కంపెనీ కోసమే చేస్తున్నాను. మనం డంజన్స్ లోకి వెళ్తాం కదా, అక్కడ మాన్స్టర్ క్రిస్టల్స్ ని మనం తీసుకుంటాం, ఇంకా మానా క్రిస్టల్స్ ని మనం వాడుకుంటాం. దాంతో పాటే ఒకవేళ ఆ మాన్స్టర్ చాలా హై ర్యాంక్ అయితే తన స్కిన్ ని కూడా మనం వెపన్స్ కోసం వాడతాం, దాంతో మనం చాలా డబ్బుని సంపాదించొచ్చు. అప్పుడు జిన్వు అంటాడు, అయితే నీ కంపెనీ కోసం నువ్వు కొన్ని హంటర్స్ ని వెతుకుతున్నావు అన్నమాట. వాళ్ళు నీ కోసం ఆ డంజన్ ని గెలిస్తే ఆ వస్తువులన్నీ నువ్వు అమ్మి ప్రాఫిట్ ని సంపాదించడానికి. అప్పుడు యో అంటాడు, అవును, ఇంకా నా ఫాదర్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని కూడా వెతుకుతా ఉన్నారు. ఇంకా ఆ ఎస్ ర్యాంక్ హంటర్ ఆ కంపెనీ లీడర్ అవుతాడు. ఇంకా నా అన్నయ్య వైస్ కమాండర్ అవుతాడు, ఎందుకంటే తను ఈ ఆర్గనైజేషన్ ని ఒక కంపెనీ లాగా నడపడానికి. అప్పుడు జిన్వు అంటాడు, అయితే నువ్వు వేరే కంపెనీలో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ ని కొనడానికి ప్రయత్నిస్తున్నావా? కానీ నువ్వు అలా చేయడం మంచిది కాదు. ఒకవేళ నువ్వు అలా చేస్తే నీకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు యో అంటాడు, నా అన్నయ్య దగ్గర ఎలాంటి పవర్స్ లేవు, అందుకే తను ఒక లీడర్ లాగా అవ్వలేడు, అందుకే నేను ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకొని నేనే లీడర్ అవ్వాలనుకుంటున్నా. ఇంకా మీరు కూడా మీ పవర్ ని హైడ్ చేసి ఒక హై ర్యాంక్ డంజన్ లో వెళ్ళొచ్చప్పుడు ఇంకా నన్ను కూడా మా డాడీ ఒక లో ర్యాంక్ లెవెల్ టీమ్ తో పాటు పంపిస్తారు. ఇంకా అప్పుడు మా డాడీకి కూడా తెలుస్తుంది నేను బలవంతుడని. మీరు ఇప్పుడు ఒక బి ర్యాంక్ ఇంకా దానిపైనే ఉండుంటారు. నేను వేరే వ్యక్తిని పైన ట్రస్ట్ ని వెయ్యలేను, అందుకే మీరు మీ పైన నేను ట్రస్ట్ చేస్తున్నాను. ఇంకా అప్పుడు తను జిన్వుకి తన ప్లాన్ ని చూపిస్తాడు. ఇంకా తను జిన్వుకి 30 బిలియన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, వీడు నాకు 19 మిషన్లు చేయడానికి 30 బిలియన్ డబ్బునిస్తాడా? ఇంకా అది కూడా మిషన్ పూర్తి అవ్వక ముందే ఇచ్చేస్తాడంట. ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే లెవెలప్ చేసే వ్యక్తి అయితే ఇది నాకు చాలా మంచి విషయం. ఇంకా నేను ఇలాగే లెవెలప్ అవుతా ఉంటే ఒక్క రోజు నేను ఒక ఎస్ ర్యాంక్ లేకపోతే దానికన్నా హై ర్యాంక్ లెవెల్ అయిపోతాను. ఇంకా ఒకవేళ అలా జరిగితే ఈ 30 బిలియన్ కూడా నాకు చాలా తక్కువే. కానీ నేను ఇప్పుడు లెవెలప్ గురించి నాకు ఎలాంటి విషయం సరిగ్గా క్లియర్ గా తెలియదు, అందుకే ఎవరితోనైనా టీమప్ చేయడం చాలా డేంజరస్ విషయం అవ్వచ్చు. అప్పుడు జిన్వు తన ఆఫర్ ని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ యో అక్కడ గట్టిగా అంటాడు, ఆగండి, ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీ సీక్రెట్ ని ఎవరితో చెప్పను. కానీ మనం చూస్తాం జిన్వు కోపంగా ఒక్కసారి చూస్తే తను భయపడతాడు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం డాంగ్ సుక్ వాళ్ళ అన్నయ్య డాంగ్ సో ఆ మిషన్ లో బ్రతికి బయటపడిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని అడుగుతాడు. ఇంకా మనం చూస్తాం తన సెక్రటరీ ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని తన దగ్గరికి వెళ్తుంది. తనప్పుడు అనుకుంటాడు, నా తమ్ముడు చనిపోయాడు. ఇంకా తను ఆ ఫైల్ ని తీసుకుని అంటాడు, లోరా, నేను వేరే కంట్రీలో ఎవరినైనా చంపేస్తే ఎలాగుంటుంది? అప్పుడు తను అంటుంది, ఆ కంట్రీలో రూల్స్ ని బట్టి ఆ హంటర్స్ ని చంపిన విషయం ఇంకా కేసు ని బట్టి మీకు శిక్ష పడుతుంది. ఇంకా ఒకవేళ ఆ కంట్రీలో ఎటువంటి అలాంటి రూల్స్ లేకపోతే మీకు మీ కంట్రీ నుంచి తగిన శిక్ష పడుతుంది. కానీ ఒక గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ తో మాట్లాడితే కాస్త శిక్ష మార్పిడి ఉంటుంది. అప్పుడు తను అంటాడు, అయితే నా స్కెడ్యూల్ ని మార్చే. కానీ అప్పుడు తను అంటుంది, అలా చేస్తే మన ఆర్గనైజేషన్ మొత్తం టైం టేబులే మారిపోతుంది. అయినా మీరు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. అప్పుడు తను అంటాడు, అయితే నా అన్ని పనుల్ని నువ్వు వేరే టైం కి షెడ్యూల్ చేసే. ఇంకా నేను అక్కడికి వెళ్లే వరకు ఆ యో ఇంకా జిన్వు ప్రాణాలతో ఉంటారని అనుకుంటున్నా. ఇంకా మనం చూస్తాం నెక్స్ట్ డే జిన్వు ఇంకా తన సిస్టర్ జాగింగ్ చేయడానికి ఒక పార్క్ లోకి వెళ్తారు. అప్పుడు జిన్వు తనతో అడుగుతాడు, ఒకవేళ నీ దగ్గర 30 బిలియన్ ఉంటే నువ్వు ఏం చేస్తావు? అప్పుడు తను అంటుంది, ఫస్ట్ గా నేనైతే మన మదర్ ట్రీట్మెంట్ కి మొత్తం డబ్బులు కట్టేస్తాను.
ఇంకా దాని తర్వాత నా స్కూల్ ఫీజు మొత్తం కూడా కట్టేస్తాను. ఇంకా దాని తర్వాత ఆ డబ్బుతో ఏం చేయాలో నేను ఇంకా ఆలోచించలేదు. ఇంకా దాని తర్వాత సంగతి నాకు తెలియదు. అప్పుడు జిన్వు అంటాడు, అవును నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంకా తనని వదిలేసి అక్కడ జిన్వు ఫాస్ట్ గా పరిగెడతాడు. ఇంకా జిన్వు తన నోటిఫికేషన్ లో చూస్తాడు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసిన తర్వాత తను ఎక్స్ట్రా 1 కిలోమీటర్ కూడా దానిలో రికార్డ్ అవుతుంది. ఇంకా అది చూసిన జిన్వు ఇంకా చాలా బాగా వర్కౌట్ చేస్తాడు. ఇంకా తను తన డైలీ టాస్క్ ని డబుల్ గా చేస్తాడు. ఇంకా దాంతోనే తన డైలీ టాస్క్ ఒక సీక్రెట్ టాస్క్ గా మారిపోతుంది. ఇంకా అప్పుడు తనకి ఒక థర్డ్ ఆప్షన్ అన్లాక్ అవుతుంది. దానిలో బ్లెస్డ్ ర్యాండమ్ లూట్ బాక్స్ ఇంకా కర్స్డ్ ర్యాండమ్ లూట్ బాక్స్ లో ఒకదాన్ని ఎంచుకోమంటుంది. దానిలో తను బ్లెస్డ్ ర్యాండమ్ లూట్ బాక్స్ ని ఎంచుకుంటాడు. అప్పుడు జిన్వుకి ఒక కీ దొరుకుతుంది. అప్పుడు జిన్వు ముందుకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది ఆ కీ ఒక డీమన్ క్యాసిల్ కీ అన్నమాట. అదొక ఎస్ ర్యాంక్ డంజన్ అన్నమాట. దానిలో తనకి ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ దొరుకుతుంది. అది ఎలాంటి పోషన్ అంటే దాన్ని యూజ్ చేసి ఎలాంటి వ్యాధిని కూడా మనం క్యూర్ చేసేయచ్చు. అది చూసిన జిన్వు చాలా సంతోషిస్తాడు. ఇంకా తను సాయంత్రం తన మదర్ తో కలిసి అంటాడు, ఆ ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ నిజంగా ఎలాంటి డిసీజ్ నైనా క్యూర్ చేసేస్తే నేను ఆ మిషన్ లో తప్పనిసరిగా వెళ్తాను, ఇంకా దాన్ని సాధిస్తాను. ఇంకా జిన్వు అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆలోచిస్తాడు, నేను ఒక ఎస్ ర్యాంక్ డంజన్ ని ఓపెన్ చేయబోతున్నా. అంటే దాని అర్థం ఈ డంజన్ లో ఎలాంటి మాన్స్టర్స్ ఉంటాయంటే అది జేజు మౌంటైన్ లో ఉన్న బీస్ట్ అంత పవర్ఫుల్ గా ఉండొచ్చు. ఇంకా ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అయ్యింది. ఇంకా మనం చూస్తాం జిన్వు ఎలాగైతేనే ఆ డంజన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మనం చూస్తాం జిన్వు ఎలాగైతేనే ఆ డంజన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా జిన్వు ఆలోచిస్తాడు, నేను ఇక్కడికి ఎలాగో వచ్చేసాను, ఇంకా ఏదైనా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితే నేను ఈ టెలిపోర్టేషన్ స్టోన్ ని వాడి ఇక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాను. ఇంకా మనం చూస్తాం అక్కడ ఒక మాన్స్టర్ వచ్చేస్తాడు. అది ఒక హెల్ గేట్ ని ప్రొటెక్ట్ చేసే మాన్స్టర్ అన్నమాట. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నేను ఒకవేళ ఇక్కడ ఓడిపోతే మొత్తం అంతమైపోతుంది, అందుకే నేను ఇంకా బలవంతంగా మారాలి. ఇంకా మనం చూస్తాం జిన్వు తన స్కిల్స్ ని యాక్టివేట్ చేసేస్తాడు. ఇంకా ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ జిన్వు ఎంత ప్రయత్నించినా ఆ మాన్స్టర్ కి ఎలాంటి గీత కూడా పడదు. ఇంకా జిన్వు తన కొత్త స్కిల్ మర్డరస్ ఇంటెంట్ ని యూజ్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ దాన్ని బ్రేక్ చేసేస్తుంది. ఇంకా మనం చూస్తాం జిన్వు తన డాగర్ తో ఆ మాన్స్టర్ తలలో గుచ్చేస్తాడు. ఇంకా తన పారలైజింగ్ స్కిల్ ని ఇంకా మిగతా స్కిల్ ని యాక్టివేట్ చేసేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ దాన్ని కూడా డియాక్టివేట్ చేసేస్తుంది. ఇంకా జిన్వు చెయ్యి నరికేసి తనను దూరంగా పడేస్తుంది. ఇంకా తను చూస్తాడు ఎలాగైతే ఆ మాన్స్టర్ తన పైన అటాక్ చేస్తా ఉంటుందో తన హెల్త్ బార్ కూడా డిక్రీజ్ అవుతా ఉంటుంది. అప్పుడు జిన్వుకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది ఈ మాన్స్టర్ తన రైజ్ స్కిల్ ని యూజ్ చేసింది. అంటే దాని అర్థం తన ఎబిలిటీస్ మొత్తం 3 నిమిషాల వరకు 100% అయి ఉంటాయి. ఇంకా అప్పుడే ఆ మాన్స్టర్ జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. ఇంకా తనని దూరంగా విసిరేస్తుంది. దాంతో జిన్వు సగం హెల్త్ తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు జిన్వు తన ఫుల్ రికవరీని యూజ్ చేస్తాడు. ఇంకా ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకా ఆ మాన్స్టర్ జిన్వు పైన చాలా రకాల అటాక్స్ చేసేస్తాడు. దాని వల్ల జిన్వు హెల్త్ కూడా బాగా తగ్గిపోతా ఉంటుంది. ఇంకా ఎలాగైతే జిన్వు హెల్త్ 30% కి వస్తుందో తన విల్ పవర్ స్కిల్ యాక్టివేట్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేసి జిన్వు ఆ మాన్స్టర్ నుంచి దాక్కుంటాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఈ సిస్టమ్ నన్ను ప్రతి డేంజరస్ సిచ్యువేషన్ లో నోటిఫికేషన్ ఇస్తానే ఉంది. ఇంకా నేను ఎలాగైనా బ్రతికి బయట పడాల్సిందే. ఈ 3 నిమిషాల వరకు ఎలాగైనా ఈ మాన్స్టర్ తో నేను ఫైట్ చేసి ప్రాణాలతో ఉండాలి. కానీ అది ఇంపాసిబుల్ లాగుందే. అయితే నేను టెలిపోర్టేషన్ స్టోన్ ని వాడాల్సిందేనా? కానీ అప్పుడే ఆ మాన్స్టర్ జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. దాంతో తన దగ్గర ఉన్న టెలిపోర్టేషన్ స్టోన్ కూడా ఎక్కడో పడిపోతుంది. ఇంకా జిన్వు ఆ మాన్స్టర్ నుంచి మళ్ళీ దాక్కుంటాడు. ఇంకా మనం చూస్తాం జిన్వు హెల్త్ చాలా తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు తను ఆలోచిస్తాడు, ఆఖరికి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా తను అనుకుంటాడు, నేను ఇలాగే జరుగుతుంటే నేను ఇక్కడ పక్కాగా చనిపోతానే. ఇంకా అప్పుడే తను తన ఇన్వెంటరీలో చూస్తాడు. దానిలో తనకి ఒక హీలింగ్ పోషన్ దొరుకుతుంది. ఇంకా తను 900 గోల్డ్ కాయిన్స్ యూజ్ చేసి 3 బాటిల్స్ ని కొనేస్తాడు. కానీ దాని వల్ల తనకి ఒక బాటిల్లో 100 హెల్త్ మాత్రమే పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ గా తన ముందుకి సెకండ్ డంజన్ లో దొరికిన పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది. దాని వల్ల తన తీసుకున్న డామేజ్ కాస్త తగ్గుతుంది. కానీ తన మసిల్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు తనకి డబుల్ డంజన్ లో జరిగిన మాట గుర్తొస్తుంది. తను తొందరగా రీజనరేట్ అవ్వగలడు కదా. అప్పుడు తను ఆ పాయిజన్ ని తాగేస్తాడు. ఇంకా అప్పుడే ఆ మాన్స్టర్ మళ్ళీ జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు ఈసారి దాన్ని డాచ్ చేసేస్తాడు. అప్పుడు జిన్వు అంటాడు, ఇంకా ఆట మొదలవ్వలేదు. ఇంకా అప్పుడే మనం చూస్తాం ఆ మాన్స్టర్ 3 నిమిషాలు కూడా పూర్తయిపోతాయి. ఇంకా దాని వల్ల జిన్వు ఎన్ని అటాక్స్ చేశాడో ఆ అన్ని అటాక్స్ ఎఫెక్ట్స్ ఆ మాన్స్టర్ పైన పడతాయి. ఇంకా జిన్వు అప్పుడు తన పూర్తి శక్తితో ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా మనం చూస్తాం జిన్వు ఆ మాన్స్టర్ 2 తలల్ని కోసేస్తాడు. కానీ ఒక్క తల మాత్రం జిన్వు చేతిని పట్టేస్తుంది. దాంతో తన హెల్త్ చాలా వరకు తగ్గిపోతుంది. కానీ జిన్వు ఓడిపోకుండా ఆ మాన్స్టర్ కళ్ళలో తన డాగర్ తో గుచ్చుతానే ఉంటాడు. ఇంకా చాలా అటాక్స్ తర్వాత జిన్వు
ఎలాగైనా ఆ మోన్స్టర్ ని అంతం చేసేస్తాడు. ఇంకా దాంతో జిన్వు లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. ఇంకా జిన్వు ఇంజురీస్ కూడా క్యూర్ అయిపోతాయి. ఇంకా ఆ మాన్స్టర్ ని చంపినందుకు జిన్వుకి చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి. దానిలో డీమన్ క్యాసిల్ కీ కూడా దొరుకుతుంది. ఇంకా ఫైనల్ గా జిన్వుకి ఎలక్సర్ ఆఫ్ లైఫ్ ని తయారు చేసే ఫార్ములా దొరుకుతుంది. అది తయారు చేయాలంటే తనకి 3 వస్తువులు కావాలి. ఆ 3 వస్తువులు కూడా తనకి డీమన్ క్యాసిల్ లోనే దొరుకుతాయంట. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఈ ఫైట్ తర్వాత నాకు తెలిసింది నా అసలు శక్తి ఏంటో. అందుకే నేను ఒకవేళ ఈ క్యాసిల్ లో వెళ్తే నేను పక్కాగా చనిపోతాను. కానీ నేను మాటిస్తున్నా, నేను తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తా. అయితే గైస్ దీంతోనే ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. ఇంకా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు దీని నెక్స్ట్ పార్ట్ ని చూడొచ్చు.